చేనేత రంగానికి సహకారాన్ని అందించాలని కోరుతూ మరి కాసేపట్లో గుంటూరులో చేనేత సత్యాగ్రహం చేనేత ఐక్య గర్జన సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. జనసేన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు హాజరవుతారని అంచనా వేసి చాలా భారీ ఏర్పాట్లు చేశారు అక్కడ. అయితే సదస్సులో 60 మంది నేతలు సత్యాగ్రహాన్ని చేపట్టనున్నారు. చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జన పేరిట ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికారత సంఘం ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల సువిశాలమైన ప్రాంగణంలో వేదికను ఇప్పటికే సిద్ధం చేశారు. చేనేత సత్యాగ్రహానికి ఐక్య గర్జనకు వేర్వేరుగా వేదికలను ఏర్పాటు చేశారు. సత్యాగ్రహం వేదికపై మౌన నిరసన దీక్షలు చేపడతారు. ఈ దీక్షలో చేనేత కులాలకు చెందిన సుమారు 65 మంది ప్రతినిధులు పాల్గొంటారు. మరో వేదికపై చేనేత గర్జన వినిపిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది చేనేత వర్గీయులు, వృత్తిదారులు, వివిధ సంఘాల వారితో పాటుగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ గర్జనలో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఐక్య గర్జనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాటల యుద్ధం కొనసాగిస్తున్న జనసేనాని ఇప్పుడు చేనేత సమస్యలపై ప్రభుత్వాలను ఏ విధంగా ప్రశ్నిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. చేనేతకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చేనేత వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించి మంత్రివర్గంలోకి తీసుకోవాలని, చేనేత కోసం ఉద్దేశించబడిన రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయాలి అనే డిమాండ్లతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్టుగా నిర్వాహకులు తెలిపారు.